మృత్యువు ఎలా ఏ రూపంలో వస్తుందో చెప్పడానికి నిదర్శనం ఏలూరులో జరిగిన ఘటన. అన్నం తినిపిస్తూ ఉండగా ముద్ద అడ్డుపడి చిన్నారి మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. పట్టణంలోని మార్కండేయపురం జగనన్న L3 లేఅవుట్ కాలనీకి చెందిన ర్యాలీ అభయ్ ఆంజనేయ కుమార్, భాను శిరీష దంపతులకు 2 ఏళ్ల కుమార్తె జెస్సీ దీవెన. తల్లి శిరీష వ్యక్తిగత పని మీద బయటకు వెళ్ళగా తండ్రి ఆంజనేయ కుమార్ చిన్నారికి పప్పన్నం తినిపించాడు. ఈ క్రమంలో గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుపోవడంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది జెస్సీ. స్పృహ కోల్పోయిన చిన్నారిని వెంటనే జంగారెడ్డిగూడెం ప్రాంతీయ హాస్పిటల్కి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లుగా చెప్పారు. కళ్ల ముందే ఆడుకుంటూ తింటోన్న తన బిడ్డ విగత జీవిగా మారడంతో ఆ కుటుంబం ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. అన్నం తినిపిస్తున్న తండ్రి కళ్ల ముందే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కాలనీ వాసుల్ని, స్థానికులందరినీ కూడా భయభ్రాంతులకి, ఒకంత ఆశ్చర్యానికి కూడా గురి చేస్తోంది. నిజంగా మృత్యువు ఎలా వస్తుందో చెప్పడానికి నిదర్శనమే ఈ ఘటన అని చెప్పొచ్చు. అన్నం తినిపిస్తూ ఉన్నాడు కన్న తండ్రి. తల్లి బయటకు వెళ్ళింది పని మీద. సో కన్న తండ్రి ఆ చిన్నారికి పప్పన్నం తినిపిస్తూ ఉన్నాడు. ఒక ముద్ద నోట్లో పెట్టగానే ఊపిరాడకుండా ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లినా సరే అప్పటికే చిన్నారి మృతి చెందింది అంటూ అక్కడ వైద్యులు చెప్పడంతో అందరూ కూడా షాక్కి గురయ్యారు. చూడొచ్చు, జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా జగనన్న కాలనీ L3 ఫేజ్లో జరిగిన ఘటన ఇది. చిన్నారికి తండ్రే స్వయంగా పప్పన్నం తినిపిస్తూ ఉన్నాడు. కానీ ఏం జరిగిందో తెలియలేదు. మరి నోట్లో ముద్ద పెట్టిన కొద్దిసేపటికే ఆ ముద్ద ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది చిన్నారి. వెంటనే గిలగిలా కొట్టుకుంటూ కింద స్పృహ కోల్పోయింది అంటున్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే చిన్నారి జెస్సీ మృతి చెందింది ఇప్పటికే, తీసుకొచ్చేటప్పటికే అని చెప్పి పోలీసులు, అక్కడ వైద్య అధికారులు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. లోకల్ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం ఆ అమ్మాయిని.